ఛత్తీస్గఢ్ కరేగుట్టలో 12వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ హెలికాప్టర్ల ద్వారా జవాన్లు తరలిస్తున్నారు. అవసరమైన సామాగ్రి తరలించి తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ కరేగుట్టలో 12వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ హెలికాప్టర్ల ద్వారా జవాన్ల తరలిస్తున్నారు. అవసరమైన సామాగ్రి తరలించి తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక దీనిపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఇక మావోయిస్టుల ఏరివేత ఎక్కడి వరకు వచ్చింది? థ్యాంక్ యూ. గత 11 రోజులుగా 12వ రోజు నుంచి ఈ రోజుకు 12 రోజులు కొనసాగుతున్న కర్రెగుట్టల ఆపరేషన్ కగారు ముమ్మరంగా కొనసాగుతుంది. జవాన్లకు హెలికాప్టర్లలో సామాగ్రి మొత్తం చేరవేయడం జరుగుతుంది. కర్రెగుట్టలో మొత్తం మీద చూస్తే ఒక గుట్టలను ఛేదించడానికి ఇటు కేంద్ర బలగాలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. 11 రోజుల నుంచి కూడా ఎంతో శ్రమిస్తూ కర్రెగుట్టలను దగ్గరికి రావడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఎవరైతే సాయుధ బలగాలు ఉన్నాయో వీరందరికీ కూడా కొంతమందికి రెస్ట్ ఇచ్చి మరి కొత్త వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. మొత్తం మీద వేల సంఖ్యలో ఈ యొక్క గుట్టను చుట్టుముట్టడం జరుగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ యొక్క కర్రెగుట్టలో మావోయిస్టు స్థావరాలుగా గుర్తింపు లక్ష్యంగా భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్ కగారు భాగంగా ఈ రోజు వరకు 12వ రోజు జరుగుతుంది. 12 రోజుల నుంచి కూడా అడవిని మొత్తం జల్లెడబడుతున్న కేంద్ర బలగాలు ఇదే జల్లెడ కొనసాగుతున్నారు. ముఖ్యంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు డేగ కన్నుతో వేశాయి. ఈ యొక్క మేరకు బలగాలకు అవసరమైన ఆహార, తాగునీరు మరియు ఆయుధాలు, ఎల్ఈడీలు, బాంబులను నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని కూడా ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా సరఫరా చేస్తున్నట్టు రక్షణ శాఖ దళాలకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఈ యొక్క యుద్ధ హెలికాప్టర్ లో వీరికి కావాల్సిన ఆహార పానీయాలతో పాటు కూల్ డ్రింక్స్, ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉండడంతో పాటు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలలో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఎండ వేడి ఉండడంతో పాటు వారికి కావాల్సిన డిహైడ్రేషన్ కాకుండా ఉండాలని చెప్పేసి ఎవరైతే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ లేకపోతే ఇతరాంత కోబ్రా బలగాలకు సంబంధించిన ఎవరైతే కూంబింగ్ నిర్వహిస్తున్నారో వీరందరికీ కావాల్సిన ఆహార పానీయాలతో పాటు ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి వారికి కావాల్సిన అన్ని కూడా మెడిసిన్ కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పాలమూరు సమీపంలోని ఒక్కడుగు గుట్ట ఉంటుంది. ఒక్కడుగు గుట్ట పరిసర ప్రాంతాల్లోనే తాత్కాలికంగా ఎఫ్ఓపి అంటే ఫార్వర్డ్ ఆపరేట్ బేస్ క్యాంప్ కు సంబంధించిన ఒక క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది అక్కడ ఉన్న జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి తక్షణమే అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఒక్కడుగు గుట్ట అంటే చాలా సుమారు 300 అడుగుల పైన ఉంటుంది. దీనికి 300 మీటర్ల పైన ఉంటుంది. దీనిపైకి చేరుకోవడం అంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయినా కూడా ఇక్కడ జవాన్లు మొత్తం చేరుకోవడం జరుగుతుంది. దీంతో ఈ యొక్క కేంద్ర బలగాలకు సంబంధించి పనిచేస్తున్న దాదాపు 1000 మందికి పైగా సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్ఎఫ్, బస్తర్ షెల్టర్లకు సంబంధించిన అవసరమైన నిత్యావసర అవసరాలపైన సైతం తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఒకరిద్దరు సిఆర్పిఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు కూడా కూంబింగ్ నిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇట్లనే కాకుండా ఈ యొక్క అడవి మొత్తం కూడా ఇప్పుడు మే నెల కావడంతో పాటు ఎండలకు మొత్తం ఆకు రాలిపోతుంది. ఆకు రాలిపోయినప్పుడే ఈ యొక్క అడవుల్లో కూడా మావోయిస్టులకు పట్టు కోల్పోతారని చెప్పేసి ఇటు కేంద్ర బలగాలు పట్టు సాధించాలని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ యొక్క ఆపరేషన్ కూడా ఈ యొక్క కూంబింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగించాలని చెప్పేసి అధికారులు ఒకరు పేర్కొన్నట్టు కూడా తెలిసింది. ఆపరేషన్ కరేగుట్ట అన్వేషణ ప్రక్రియ జూన్ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. ఈ యొక్క ఇప్పటి వరకు చూస్తే ఇక్కడ మావోయిస్టులు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పేసి ఒక నేపథ్యంతోనే ఇక్కడ పోలీసులు కూడా మొత్తం జల్లెడబడుతున్నారు. కానీ ఇక్కడ అట్లాంటి ఎవరు లేరు అని చెప్పేసి కూడా మరికొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్రెగుట్టలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కర్రెగుట్టలను చేరుకోవాలంటే వారి వల్ల కాదు అనే ఒక వాదన కూడా ఇంకా వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు కానీ ఇటు కేంద్ర బలగాలు కూడా ఎట్టి పరిస్థితులు అవి చేరుకున్న తర్వాతనే
ఆపరేషన్ కగారు వెనుకకు తీసుకోవాలనే ఒక దిశానిర్దేశ ప్రకారంగా వెళ్తున్నట్టు తెలిసింది. థ్యాంక్ యూ సుధాకర్.